అందరికన్నా ముందు నా వీడియోలు మీరు చూడడానికి వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, జనరల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా వేరే క్రోమ్ కానీ ఓపెన్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చి మనకు స్మార్ట్ టీవీలో ఎలా ఉందంటే మనకి డైరెక్ట్ యూట్యూబ్ బటన్, డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ బటన్, అలా మనకి డైరెక్ట్ క్రోమ్ బటన్, అలా ప్రతి యాప్స్ కూడా ఒక బటన్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో మన ఏపీ ఫైబర్లో చూసుకుంటే మనకి ఎక్కడ అలాంటి ఫీచర్ లేదు ఫ్రెండ్స్. కొత్త రిమోట్లో అదేవిధంగా పాత రిమోట్లో కూడా మీరు చూడగలరు, ఎక్కడ మనకి యూట్యూబ్ బటన్ లేదు ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మనం రిమోట్లో ఎటువంటి హార్డ్వేర్ చేంజెస్ లేకుండా ఒక బటన్కి ఒక యాప్ని ఎలా అసైన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్, చిన్న కాన్సెప్ట్ యూజ్ చేసి. సో మనం జనరల్గా రిమోట్లో పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే సింగిల్ ప్రెస్ చేస్తే మనకి పవర్ ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే లాంగ్ ప్రెస్ చేస్తే రీబూట్ అవుతుంది ఫ్రెండ్స్. అదే వేరే బటన్ చూసుకుంటే మనకి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే సింగిల్ ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ వెళ్తుంది ఫ్రెండ్స్. అదే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎటువంటి యాక్షన్ అసైన్ చేయలేదు ఫ్రెండ్స్. సో అది మనకి ఖాళీగా ఉంది. సో హోమ్ బటన్ సింగిల్ ప్రెస్ చేస్తే మనకి హోమ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. అదే లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్. సో ఏ యాక్షన్ అసైన్ చేయలేదు. సో మనకి 2 స్పేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఆ 2 స్పేసెస్ని యూజ్ చేసుకొని మనం ఒక డెడికేటెడ్ యాప్ కింద మనం అసైన్ చేసుకోవచ్చు. సో రిమోట్లో మనకి బ్యాక్ బటన్ నావిగేషన్ కీస్కి లెఫ్ట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్, వైట్ బాక్స్కి హోమ్ బటన్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. అదే బ్లాక్ బాక్స్కి అయితే మనకి నావిగేషన్ కీస్కి రైట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ బటన్. అదే పైన చూసుకుంటే మనకి కొంతమందికి ఈపీజీ హోమ్ బటన్గా వర్క్ అవుతుంది. సో అది అప్డేట్ చేసుకున్న వాళ్ళకి, సో అప్డేట్ చేసుకున్న వాళ్ళకైతే క్విక్ వ్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బటన్ హోమ్ బటన్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి బటన్కి ఒక యాక్షన్ అసైన్ చేయడానికి మనకు ఒక యాప్ దొరికింది ఫ్రెండ్స్. సో ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో క్రోమ్లోకి వెళ్ళి సో పైన న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని గూగుల్లో బటన్ రీమ్యాపర్ ఏపీకే ప్యూర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. బటన్ రీమ్యాపర్ ఏపీకే ప్యూర్ ఫ్రెండ్స్. ఈ యాప్ని యూజ్ చేసి మనం మన బ్యాక్ బటన్, హోమ్ బటన్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని రీమ్యాప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే బ్యాక్ బటన్ ప్లేస్లో మనం సిస్టమ్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసుకుని హోమ్ యాక్షన్ కింద కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు కావాల్సిన యాప్స్ ఏదైతే ఉన్నాయో మన బ్యాక్ బటన్ నొక్కితే యూట్యూబ్ ఓపెన్ లాగా, క్రోమ్ ఓపెన్ అయ్యేలాగా చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకు బ్యాక్ బటన్ కూడా ఎంతో అవసరం కాబట్టి మనం బ్యాక్ బటన్ యూజ్ చేయకుండా సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకు స్పేస్ ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను లాంగ్ ప్రెస్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఈజీగా ఒక యాప్ నుంచి ఒక యాప్ ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్, ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్కి ఏ యాక్షన్ వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం ఆ స్పేస్లో మనకి ఇష్టం వచ్చిన ఏదో డెడికేటెడ్ యాప్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే హోమ్ బటన్ కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి మనం ఏదైనా డెడికేటెడ్ యాప్ని అసైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయింది, ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్, పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో యాక్సెసిబిలిటీలో బటన్ రీమ్యాపర్ పర్మిషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ప్లస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్లస్ కింద ప్లస్ మీద క్లిక్ చేసి షార్ట్ అండ్ లాంగ్ ప్రెస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మనకి కాంబినేషన్ ఏదైతే ఉందో అది ప్రీమియం ఫ్రెండ్స్. సో అది మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో నేను స్టార్టింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మనం ఏ కీ కావాలనుకున్న, బ్యాక్ కీ కావాలనుకుంటే బ్యాక్ కీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కావాలనుకుంటే వేరే కీ కూడా, అందులో చాలా కీస్ ఉంటాయి మనకి కావాల్సిన కీస్. సో బ్యాక్ సెలెక్ట్ చేశాను. సో మనం ఇక్కడ యాక్షన్స్లో చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద మనకి అదర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అదర్లోకి వెళ్ళి ఓపెన్ యాప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ యాప్ మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ వస్తాయి. సో మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నేను యూట్యూబ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో మనకి లాంగ్ ప్రెస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో లాంగ్ ప్రెస్ మీద క్లిక్ చేస్తేనే మనకి లాంగ్ ప్రెస్ వర్క్ అవుతుంది. సో లాంగ్ ప్రెస్ ఆఫ్ చేస్తే మీకు బ్యాక్ బటనే నొక్కితే యూట్యూబ్ ఓపెన్ అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయ్యేలా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మన బ్లాక్ సిస్టమ్ యాక్షన్ అంటే సిస్టమ్ యాక్షన్ బ్యాక్ బటన్ని వర్క్ చేయకుండా డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో అందుకని మనం లాంగ్ ప్రెస్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ సెట్ చేసుకుంటే మనకి బ్యాక్ బటన్ నొక్కినప్పుడు బ్యాక్ వర్క్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు బ్యాక్ బటన్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా నేను వేరే యాప్ను కూడా అసైన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈసారి మనకి హోమ్ బటన్ కూడా ఉంది కాబట్టి హోమ్ బటన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో యాక్షన్లో మళ్ళీ అదర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అదర్స్లో మనకి ఓపెన్ యాప్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓపెన్ యాప్లోకి వెళ్ళి సో నేను ఈసారి ABSFL యాప్ని పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మనం ఈజీగా ఛానల్స్ చూస్తున్నా కానీ యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు. యూట్యూబ్ చూసుకున్న సేమ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మీద క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్ మనం చేయవలసింది. సో ఈసారి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఇప్పుడు బ్లాక్ బాక్స్లో చూపిస్తాను. నేను రిమోట్లో బ్లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మీరు చూడగలరు యూట్యూబ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను హోమ్ బటన్కి APSFL అసైన్ చేశాను కదా ఫ్రెండ్స్. సో APSFL లాంగ్ ప్రెస్ చేయగానే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే మనకి APSFL అనేది ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే యూట్యూబ్. సో ఇలా మీరు ఈజీగా యూట్యూబ్ నుంచి APSFL నుంచి యూట్యూబ్కి షిఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అసైన్ చేసుకుంటే. సో ఇవి కాకుండా మీరు క్రోమ్ బ్రౌజర్ని, వాట్సాప్ని, యూట్యూబ్ని, ఫేస్బుక్ని, ఫ్రీ ఫైర్ని, మీకు ఇష్టమైన యాప్స్ని అసైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ బటన్ ప్లేస్లో. సో మీరు సడన్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా మీరు టీవీలో ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు యూట్యూబ్ చూడాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. సో మళ్ళీ మీకు ఛానల్స్ చూడాలనిపిస్తే లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ టీవీలో ఛానల్స్ చూస్తారు ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఓపెన్ యూట్యూబ్ కాకుండా మీకు కావాల్సిన ఏదైనా యాప్ పెట్టుకోవచ్చు. సో అక్కడ చాలా ఉన్నాయి మీరు చూడగలరు. యాపే కాకుండా వాల్యూమ్ పెంచుకోవడానికి కూడా రీమ్యాప్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్ ఓపెన్ చేయడానికి, వెబ్ సర్చ్ చేసుకోవడానికి. సో ఇంకా మనకి ప్రీమియం వెర్షన్స్లో మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో అదర్స్లో వెళ్తే మనకి ఓపెన్ యాపే కాకుండా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు షార్ట్ కట్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. సో మీకు బ్యాక్ బటన్ ప్లేస్లో వేరే బటన్ పనిచేయాలనుకుంటే బ్యాక్ బటన్ హోమ్ బటన్ బ్యాక్ బటన్ కింద కూడా రీమ్యాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి క్రోమ్ బ్రౌజర్ కావాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్. సో ఇంకా మనకి గ్యాలరీ, ఫ్రీ ఫైర్, ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ఇలా మీకు నచ్చింది ఏదో ఒక నచ్చింది యాప్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ప్లేస్లో ఒక మనం జస్ట్ ఎటువంటి హార్డ్వేర్ చేంజెస్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇచ్చిన స్పేస్లో మనం వేరే యాక్షన్ అసైన్ చేసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.